జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. మహిళలపై అగౌరవంగా మాట్లాడడం సరికాదన్న మంత్రి ఎవరి పాపం వాళ్ళు అనుభవిస్తారని తెలిపారు. జర్నలిస్టులు తాము గౌరవిస్తామని మంత్రి అనగాని కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణరాజు జర్నలిజంలో చీడపురుగులంటూ మండిపడ్డారు. తాము ఎప్పుడూ మహిళలను దూషించలేదని మంత్రి అనగాని స్పష్టం చేశారు. దీంట్లో ఎవరు కూడా ఒక టార్గెట్ చేయడం మాకు ఎవరికి అవసరం లేదు. రెడ్ బుక్ అనేది ఇట్లా మేము ఎవరు టార్గెట్ చేయడం కాదు. వాళ్ళు అంటే మనం అందరం కూడా చూస్తాం, రాజకీయంలో అందరూ ఉంటారు. ప్రతి ఒక్క మహిళను కూడా మనం ఒక సోదరిగా భావించారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా మేము హీనంగా ఎప్పుడు మాట్లాడలేదు. మేము వచ్చే సంవత్సరం అయింది, ఎప్పుడన్నా ఒక్కరి గురించి మాట్లాడినా ఎవరన్నా మా పార్టీలో మాట్లాడితే వాళ్ళ మీద కూడా శిక్ష ఉంటుంది. ఎవరిని కూడా వదిలేదే లేదు. మేము ఎప్పుడు కూడా స్త్రీని గౌరవిస్తాం. ఒక తల్లి చెల్లి కుటుంబ సభ్యురాలుగా మేము భావిస్తాం. అందుకే మేము మాట్లాడతాం. అట్లనే ఎవరు మా పార్టీ మీ పార్టీ కాదు, మా అధికారి ఆఖరికి నేనైనా కూడా మహిళని కించపరిస్తే నా మీద కూడా యాక్షన్ ఉంటుంది. అంతే తప్ప ఏం లేదు. మేము ఎప్పుడు కూడా ఇలా ఒళ్ళు బలిచి మాట్లాడము. వీళ్ళు జర్నలిజం ముసుగులో మంచి జర్నలిస్ట్ ఎప్పుడు మేము గౌరవిస్తాం. జర్నలిస్ట్ అంటే మాకు చాలా ప్రేమ. కానీ జర్నలిజం ముసుగులో కేవలం ఏదైతే వాళ్ళు గతంలో కూడా అమరావతిని చంపేయాలని కుట్ర పన్నారు. అక్కడ కమరావతి అన్నారు, లేదా శ్మశానం అన్నారు, లేదా ఎడారి అన్నారు. ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడారు. అవన్నీ కూడా మళ్ళీ ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టే, ముఖ్యంగా మహిళా మతాలని అగౌరవపరిచే విధంగా, శీలహరణం చేసే విధంగా ఈరోజు వాళ్ళు మాట్లాడటం నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. వాళ్ళని ఎట్లా వాళ్ళు చట్టం వాళ్ళు పని చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు కేవలం కూడా ఆల్రెడీ వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు అన్ని స్కాముల్లో. ఎందుకంటే అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. లిక్కర్ స్కామ్లో అందరూ ఎన్ని ప్రూవ్ అవుతూ ఉన్నాయి. ప్లస్ ఈడీలో కూడా జగన్మోహన్ రెడ్డి వారి యొక్క, నేను ఆ పేరు కూడా తీయను, మామూలుగా మాజీ ముఖ్యమంత్రి యొక్క ఆస్తుల మీద మళ్ళా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ఇవన్నీ ఎక్కువ దాన్ని డైవర్ట్